మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం పేదవాళ్ళకి, ముఖ్యంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఆత్మగౌరవంతో బతకడానికి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ళని, అట్లాగే ఇల్లు కట్టుకోవటానికి స్థలాలు కూడా లేనటువంటి పేదవాళ్ళకి స్థలాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి మా అందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుకు రాజ్ ఠాకూర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సర సందర్భంగా మీ అందరితో కలిసేటువంటి అవకాశం, మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం, ఈ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమాలను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పే అవకాశం కూడా ఈరోజు వారు మా అందరికీ ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసి కలిగించారు. వాస్తవంగా ఈ కార్యక్రమానికి నేను వచ్చేది లేదు. రాజ్ ఠాకూర్ గారు గంటకు ఒకసారి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వం ప్రీ బడ్జెట్ మీటింగ్ ఏర్పాట్లు ఢిల్లీలో ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖలు చూస్తున్నటువంటి మంత్రులందరినీ పిలిస్తే ఆ సమావేశానికి వెళ్ళాను. నేను రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉన్నాం. రాజ్ ఠాకూర్ గారు అన్నా వస్తారా రారా? ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి గొంతుగా అటు శాసనసభలో కానీ ప్రభుత్వం దగ్గర కానీ నిత్యం వినిపిస్తూ ఆ అవసరాలను తీర్చడం కోసం పనిచేసేటువంటి ప్రజాప్రతినిధి దొరకటం ఆ శాసనసభ నియోజకవర్గ ప్రజలందరూ అదృష్టంగా కూడా నేను చూస్తాను. ఆ కోవకు చెందినటువంటి రాజ్ ఠాకూర్ నన్నే కాదు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని కానీ, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారిని కానీ, లక్ష్మణ్ కుమార్ గారికి కానీ,
లేకపోతే కొండా సురేఖ గారిని కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మంత్రులందరినీ ఈ నియోజకవర్గం కోసం కావాల్సిన పనులపైన ఒత్తిడి తెస్తూ ఊపిరాడనేయకుండా మా అందరి దగ్గర పని చేపిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు మేమందరం ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజ్ ఠాకూర్ గారు మరి తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ పేదవాళ్ళ ఇళ్ల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. నాకు బాగా తెలుసు, ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి 10 సంవత్సరాల సమయంలో పేదవాళ్ళ అవసరాలు తీరకుండా, వాళ్ళకు కావలసిన పనులు జరగకుండా, ఇప్పుడే మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు దొరల మనస్తత్వంతో పాలన సాగిస్తూ ప్రజల్ని పీడిస్తూ ఉంటే, స్వేచ్ఛ కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని సమసమాజ నిర్మాణం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చేటువంటి వనరులు, అవకాశాలు, ఉద్యోగాలు, ఆత్మగౌరవం కోసం ఆ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఎల్పి నాయకుడిగా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేస్తూ పోతా ఉంటే నా వెన్నంటి ఉండి మంచిర్యాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రామగుండం శాసనసభ నియోజకవర్గంలో కూడా వేల అడుగులు నాతో పాటు నడిచి ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చాలని ఆనాడే ఒక నోట్బుక్ రాసుకొని ఆనాటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటికి తీరుస్తూ ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పరిష్కార మార్గాలన్నీ చేసుకుంటూ ముందుకు పోతాం. అందులో భాగంగానే ఈరోజు ఆనాటి పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేదని ఆవేదనగా చెప్పారో ఆ పేదవాళ్ళ గుండె చప్పుళ్ళు విని ఇవాళ వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతకటం కోసమే ఇందిరమ్మ ఇళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3,50,000 4,50,000 ఇళ్ళు, ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు తగ్గకుండా 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టింది. ఇది మామూలు విషయం కాదు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఏదో శాంక్షన్ చేశాం వదిలేశామనే కార్యక్రమం కాదు. మీ ఆత్మగౌరవంతో మీరు బతకాలనే ఆలోచనతో మేము శాంక్షన్ చేస్తూ ఉన్నాం. మీరు కట్టుకోండి, ప్రతి వారం మీరు ఇల్లు పూర్తి చేస్తూ ఉంటే వారం వారం మీకు బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ధైర్యంగా హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పటమే కాదు, చేసి చూపిస్తూ ఉన్నాం. ఈరోజు వారం వారం మీరు ఇల్లు ఎంతవరకు పూర్తి చేసుకున్నారో బిల్లు అప్లోడ్ చేస్తే ఆ వారం వారం ఈరోజు బిల్లులు రిలీజ్ చేస్తూ ఉన్నాం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద ప్రజలు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు పొందినటువంటి లబ్ధిదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కరోజు కూడా మీరు ఆలస్యం చేయబాకండి. మీ ఇంటి నిర్మాణం రోజు రోజు త్వరగా కట్టుకోండి. ప్రతి వారం, ఇది రాష్ట్రం మొత్తానికి చెప్తా ఉన్నాం, ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం. త్వరితగతిన మీరు ఇల్లు పూర్తి చేసుకొని ఆత్మగౌరవంతో మీరు గృహప్రవేశం చేసినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందం, ఆనందం, మా అందరికీ తృప్తి ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరు పాలు పొంగిచ్చి ఆ శాసనసభలో ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధిని పిలుచుకొని ఆ గ్రామం అంతా కూడా ఒక పేదవాడి కళ ఈరోజు నిజమైనందుకు పండగ చేసుకుంటా ఉంటే ఆ పండగ చూడాలనేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఈరోజు చాలా ఆత్మగౌరవంతో ఆ రోజు బియ్యం పంపిణీ జరుగుతూ ఉంటే అందులో పురుగులు ఉన్నాయి, దొడ్డు బియ్యం ఉన్నాయని మాట్లాడుతూ ఉంటే, అమ్మా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రజా ప్రభుత్వమే, రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చాలా ధైర్యంగా ఆనాడు చెప్పి
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 లక్షల కుటుంబాలకు 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకి ఇవాళ సన్న బియ్యం ఏకదాటిగా పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరి కోసం, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారు సంపాదించేటువంటి ఆదాయం పెద్ద ఎత్తున కుటుంబ అవసరాలకే మిగిలేటట్టుగా వారు ప్రభుత్వాలకు కట్టేటువంటి సొమ్ములో విద్యుత్ శాఖకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తూ ఆ 200 యూనిట్ వరకు ఆ విద్యుత్ బిల్లులు మీరు కట్టకుండా మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విద్యుత్ శాఖకి ఇవాళ బిల్లులు కడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29 లక్షల వ్యవసాయ పంపు సెట్టుదారులకి ఇవాళ మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విద్యుత్ శాఖకి నిధులు కడతా ఉన్నాం, బిల్లులు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ మూల నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి కావలసిన విధంగా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసి గుడికి వెళ్ళాలన్నా, బడికి వెళ్ళాలన్నా, పిల్లల్ని బడికి తీసుకెళ్లాలన్నా, తల్లిదండ్రులు చూడాలన్నా, లేకపోతే ఏమన్నో చూడటానికి ఆసుపత్రికి వెళ్ళాలన్నా టికెట్ లేకుండా నిరుపేద ప్రజలు, మహిళలు ముఖ్యంగా మహాలక్ష్మిలాగా ధైర్యంగా మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఉచిత బస్సుని ప్రయాణాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8,600 కోట్ల రూపాయలు మీ అందరి టికెట్ ఛార్జీల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కట్టింది. ఇప్పటికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పని పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయటమే, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయటమే, చదువుకున్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచన చేయటమే.